తిరుపతిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు తప్పింది. తిరుపతిలోని రామకృష్ణ డీలక్స్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బస్సు నడుపుతున్న క్రమంలో డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ డ్రైవర్ బస్సును చాకచక్యంగా డివైడర్ పైకి ఎక్కించడంతో పెను ముప్పు తప్పింది. లేదంటే బస్సు జనసంచారం ఉన్న ప్రాంతంలోకి దూసుకెళ్లి భారీ ప్రాణ నష్టం జరిగేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో బస్సులోని పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అటు ఫిట్స్ కు గురైన డ్రైవర్ తో పాటు గాయపడిన క్షతగాత్రులను వెంటనే స్థానికులు రియో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి చికిత్స అందుతుంది. డ్రైవర్ అప్రమత్తత వల్ల 10 మంది ప్రాణాలు దక్కాయని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. రైట్ దామోదర్, అయితే ప్రస్తుతం డ్రైవర్ కి ఫిట్స్ రావడంతో చాకచక్యంతో ఆయన 10 మంది ప్రాణాలు కాపాడినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం గాయాలైన వారి పరిస్థితి ఎలా ఉంది, అలానే ఫిట్స్ వచ్చిన డ్రైవర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? వినయన, చిత్తూరు తిరుపతి సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న సమయంలో తిరుపతిలోనే రామకృష్ణ డీలక్స్ ఏరియా ప్రాంతంలో బస్సు వెళ్తున్న సమయంలో డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో అతను బస్సును డివైడర్ మీదకి ఎక్కించాడు. అదే రోడ్డు మీద వెళ్ళింటే చాలా మంది ముందున్న వాహనాల వారు కానీ ఆ సమయంలో కిక్కిరిసిపోయిన సమయము. అలాంటి సమయంలో తనకు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ డివైడర్ మీదకి బస్సు ఎక్కించడంతో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో వారంతా స్వల్పంగా గాయపడ్డారు. ఒక మహిళకి మాత్రం కొంత తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి సమీపంలోనే రుయా ఆసుపత్రి ఉండడంతో అక్కడికి వారిని తరలించారు. డ్రైవర్ పరిస్థితి కొంత తేరుకున్నట్లు కూడా సమాచారం. మొత్తం మీద అతనికి మొదటిసారి ఫిట్స్ రావడం అని తెలుస్తోంది. దీనికి సంబంధించి డాక్టర్లు గానీ అటు ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని వెంటనే ఆ బస్సును తిరిగి డివైడర్ నుంచి కిందికి దించివేసి డిపోకు తరలించారు. మొత్తం మీద ఈ ఘటనలో డ్రైవర్ కొంత ఫిట్స్ వచ్చినప్పటికీ చాకచక్యంగా అది ఏదైతే డివైడర్ మీదకి బస్సును తీసుకోకపోవడం వల్ల రోడ్డు మీద వెళ్లే చాలా మంది అసలు ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగారని కూడా అక్కడ స్థానికులు అంటున్న పరిస్థితి. మొత్తం మీద ఒక మహిళ పరిస్థితి అయితే కొంత ఇబ్బందికరంగా ఉంది. ఆమెకు తలకు కాళ్లకు గాయాలు కావడంతో ఆమెను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి బడ్స్ ఆసుపత్రికి కూడా వెంటనే పంపించారు. వినయన. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.